రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి బలవంతంగా నగదు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై వరంగల్ జిల్లాకు చెందిన భక్త దంపతులు ఆలయ ఈవో ఎల్. రమాదేవికి సోమవారం వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన హసీనా యాకూబ్ భాష దంపతులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించేందుకు వెళ్లారు. టికెట్ తీసుకున్నప్పటికీ అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తి 50 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. తాము ఫోన్పే ద్వారా 50 రూపాయలు చెల్లించినట్లు ఆధారాలు కూడా ఈవోకు చూపించి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆలయ ఈవో ఎల్. రమాదేవి కళ్యాణకట్టలో భక్తుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి నగదు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఆలయ అధికారులకు లేదా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని ఈవో రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు ఏదో మొక్కుబడి కోసం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దయ్యాల్లో వీకొద్దు కదా సార్. మీ అందరికీ తెలుసు, కళ్యాణకట్ట 2లో అంటే కాంట్రాక్టర్ ద్వారా ఎస్బీఐ పాత బ్యాంకు బ్రాంచ్ దగ్గర నడుపుతున్నటువంటి కళ్యాణకట్టలో ఇప్పుడే ఒక భక్తురాలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాము. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎవరైతే డబ్బు డిమాండ్ చేశారో వారి పేర్లు తీసుకొని ఇప్పుడే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. ఆ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. అయితే దీనికోసమని భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా భక్తులు టికెట్ తప్ప టికెట్ పైన డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టయితే మనం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వకండి. అక్కడ బోర్డు మీద రాసింది టికెట్ మాత్రమే టికెట్ తీసుకోవాలి. టికెట్ పద్ధతి ప్రకారంగా తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి డబ్బులు చెల్లించరాదని బోర్డులు పెట్టడం జరిగింది, రాయించడం జరిగింది. మైక్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి, దయచేసి అట్లాంటి డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి. దేవస్థానం పరువు ప్రతిష్టలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అట్లాంటి పనులు చేసినట్టయితే వారిపైన ఖచ్చితమైన క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది.